మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మే 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వేసవి తాపం మరింతగా పెరుగుతూ కత్తర్లు స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత జిల్లాలో కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి పశుపక్షాలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి వైద్యులు కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు. ఎవరు కూడా ఉదయం 11 పైన పని ఉంటే తప్ప బయటికి రావద్దని వారు సూచనలు చేశారు. దీంతో పాటు ఎక్కువగా వేసవి కాలంలో ద్రవ పదార్థాలను తీసుకోవాల్సిందిగా వారు సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా నూనె దస్తులు ధరించడము, బయట కూలీ పనులకు వెళ్తున్నారో వారు కూడా ఉదయం 7 గంటలకే వెళ్లి 11, 12 లోపల ఇల్లు చేరుకోవాల్సిందిగా కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాన్ని డిసిహెచ్ఎస్ ఉషశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం రండి. వేసవి కాలము మెయిన్ ఇప్పుడు ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వడదెబ్బలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ మెషర్ తీసుకోవాల్సి వస్తుంది. హ్యాట్, టోపీ కానీ, క్యాప్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే మంచిది. తర్వాత ఉపాధి హామీ పథకాల కింద వెళ్ళే వాళ్ళు కూడా 12 లోపల ఇంటికి వచ్చేస్తే మంచిది. మెయిన్ నుంచి ప్రికాషన్స్ ఏమంటే ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది. తర్వాత ఓఆర్ఎస్ ఇలాంటివి, తర్వాత కొంచెం ఆయిలీ ఐటమ్స్ ఇవి తగ్గించేసేయాలి. డిహైడ్రేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. చిన్నపిల్లలు మెయిన్ బయటకు ఎక్కువ ఎండ తిరగకుండా ఉంటే మంచిది. ఇంట పట్టునే నీడల్లో ఉంటే మంచిది. మజ్జిగ, పల్చటి మజ్జిగ, ఎక్కువ కొంచెం సాల్ట్, లైట్ షుగర్ వేసుకొని తీసుకుంటే కూడా ఈ వడదెబ్బ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు మనము. కొబ్బరి నీళ్లు తాగడం కూడా చాలా మంచిది. బయట ఎక్కువ ఎండలో తిరగకుండా ఉంటే ఆఫ్టర్ 7 o'clock, 8 o'clock తర్వాత బయటకు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఈవినింగ్ టైమ్స్ అన్నా మార్నింగ్ వితిన్ 12 లోపల చేసుకుంటే ఎక్కువ ప్రాణాపాయం లేకుండా ఉంటుంది. ఒంట్లో ఎక్కువ వాటర్ నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సన్కన్ ఐస్, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం కానీ, ఎక్కువ నీరసం అయిపోయేసి బీపీ పడిపోయేది, మళ్ళీ దీనివల్ల ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఇప్పుడు బయట మిరిండాలు, కోక్లు, తర్వాత స్ప్రైట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇది నాట్ అడ్వైజబుల్ అండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే మంచిది. అది హోమ్లీ ప్రిపేర్డ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయితే మంచిది. చిన్న పిల్లలకి ఫస్ట్ ఒకవేళ ఎండ వడదెబ్బ తగిలి వచ్చిన వెంటనే చల్ల గాలి వచ్చిన చోట పెట్టాలి. తర్వాత బాడీ అంతా కూల్ చేసేసేయాలి. అంత ఐవీ ఫ్రీజ్ కూడా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఒకవేళ బాగా లేచి కూర్చొని ఏమన్నా తినగలిగితే, తాగగలిగితే అప్పుడు తాగించవచ్చు. కాబట్టి వేసవి కాలంలో బయట ఎక్కువ తిరగకుండా జాగ్రత్తలన్నీ తీసుకుంటే మంచిది.